హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణలో కొత్త పెన్షన్లు వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా, ఎయిడ్స్ రోగులకు సంబంధించి సో ప్రభుత్వం ఏదైతే 4016 రూపాయలు అయితే అందజేస్తామందో అవి ఎప్పటి నుంచి అందించబోతున్నారు. దివ్యాంగులకు 6016 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. అప్డేట్ అయితే ఇచ్చారనమాట. చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఆధార్ కార్డు సంబంధించి ఉన్నవారందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట. కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ సహాయకులు కోసం ప్రధానమంత్రి శ్రమ యోగ్ మాన్ధన్ పథకాన్ని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే వీరికి నెల 3000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎన్ని సంబంధించి విధి విధానాలు అవన్నీ కూడా ఇచ్చారు. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల కూడా పెన్షన్ పొందుతుంది అనమాట. సో మనకు అన్ని రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ పథకంలో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా కొంత మొత్తం ప్రతి నెల చెల్లించాల్సి అయితే ఉంటుంది. వయసు అనేది ఇచ్చారు. 18 నుంచి 40 వయసు సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలవారీగా ఎంత అంటే 15,000 కంటే తక్కువ అయితే ఆదాయం పొంది ఉండాలి. ఇక ఈపీఎఫ్, ఎన్పిసి ఏదైతే ఉందో వాటి సౌకర్యాలు అయితే ఉండకూడదు. ప్రీమియం ఏంటంటే వయసు మీరు రిటైర్మెంట్ తర్వాత ఎంతవరకు పెన్షన్ పొందాలని అనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రీమియాన్ని ప్రతి నెల ఎంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక 18 ఏళ్ళ వయసులో చేరితే 55 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇక ప్రభుత్వం కూడా అందుకు సమానంగా 55 రూపాయలు చెల్లిస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఇందులో చేరితే కనుక ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇక 60 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా అదే ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది. 60 ఏళ్ళు దాటాక మీకు ప్రతి నెల కూడా 3000 పెన్షన్ అయితే అందుతుందన్నమాట. ఒకవేళ పెన్షన్దారుడు మరణిస్తే ఆ జీవిత భాగస్వామికి 50% పెన్షన్ అనేది ప్రతి నెల 1500 అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్నెట్ సెంటర్ లేదా బీసీఎస్ సెంటర్కి వెళ్ళి కామన్ సిఎస్ సర్వీస్కి వెళ్ళి కేవలం ఆధార్ కార్డు, పాస్ పుస్తకం సర్వీస్ సరిపోతుంది. ఇక మీరే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మన్ధన్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక ఇప్పటివరకు దాదాపు 52.5 లక్షల మంది ఈ స్కీమ్లో అయితే చేరడం జరిగిందనమాట. బెనిఫిట్స్ అయితే మంచిగా ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే దరఖాస్తు అయితే చేసుకుంటున్నారు అనమాట. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో ప్రభుత్వం ఇటీవల కాలంలో పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరిగిందనమాట. చాలా మంది ఎదురు చూస్తుండగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 తారీఖు అయితే రిలీజ్ చేశారు. దాదాపు ఈ నెల 31 తారీఖు వరకు అయితే పెన్షన్ తీసుకొచ్చు అని చెప్తున్నారు. అయితే కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి కొన్ని జిల్లాలకు ముందుగా అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలకు ఇంకా మాకు పెన్షనే రాలేదు. అసలు ఈ జిల్లాకి ఎప్పుడు ఇస్తారు, అసలు మాకు పెన్షన్ వస్తారా రాదా, కొంతమంది డౌట్ పడుతున్నారు అనమాట. అసలు మాకు పెన్షన్లు అనేది ప్రభుత్వం కట్ చేసిందా, అసలు ఎందుకు రావడం లేదని కూడా చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా ఇస్తారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకి ఇచ్చారు. తర్వాత వచ్చేసి యాస్టేజ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు అయితే ప్రభుత్వం అందజేస్తూ వస్తుందన్నమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం, కురంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ఇక ములుగు, నారాయణపేట, నగర్ కర్నూలు, అదేవిధంగా నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు, యాదాద్రి, వరంగల్ జిల్లాకి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొన్ని జిల్లాలకు ఇప్పటికే స్టార్ట్ కావడం, కొన్ని జిల్లాల్లో 90% కంప్లీట్ కావడం జరిగింది అంటున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా స్టార్ట్ కాలేదంటున్నారు. ఒకవేళ మీరు పెన్షన్ అనేది తీసుకుంటే ఎంత తీసుకున్నారని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు కూడా కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికి కొత్త పెన్షన్లకు సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఈ నెల చివరాఖరు నుంచి కొన్ని పత్రాలు అనేది సిద్ధం చేసుకోవాలి. ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి